లో నా క్లయింట్స్ అంటే సైట్కి వచ్చినప్పుడు అంటే అబోవ్ 50 ఏజ్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే దానిలో రెండే ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేసింది, ఎలా ఇన్వెస్ట్ చేసి ఎలా ప్రాఫిట్స్ తీసుకుంది. అండ్ ఇంకొకటి, ఎలా ఇన్వెస్ట్మెంట్స్ మిస్ అయింది, చేద్దాం అనుకుని కానీ భయపడి అక్కడ ఏం లేదు కదా, ఇట్లా డిఫరెంట్ రీజన్స్తో ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ మిస్ అయిపోయి ఉంటారు. కానీ ఆ ప్రాంతాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది. అబోవ్ 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు, 50 to 60 మధ్యలో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. సో ఇలా ఈ రీసెంట్ టైమ్స్లో నాకు నా క్లయింట్ షేర్ చేసిన ఒక స్టోరీ అండి. ఆ ఇయర్ ఎప్పుడు అనేది నాకు ఎగ్జాక్ట్గా చెప్పలేదు, కానీ పంజాగుట్ట నిమ్స్ దగ్గర ఆయన అరౌండ్ 50-55 ఉండొచ్చు. అరౌండ్ పంజాగుట్ట నిమ్స్ దగ్గర బయట నుంచి చూస్తే టువర్డ్స్ అమీర్పేట అంతా ఐసోలేటెడ్గా కనిపించేదంట. ఐసోలేటెడ్ అంటే ఏవో ఫ్యూ కన్స్ట్రక్షన్స్ తప్ప అక్కడ ఏమి ఉండేవి కాదు అనేది ఆయన చెప్పిన మాట. సో అంటే అప్పుడు సెంటర్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ అంటే పంజాగుట్టకి బిఫోరే కోటి వైపు, అబిడ్స్ వైపు, అటువైపు ఈవెన్ అమీర్పేట్ కూడా అప్పటికంతా డెవలప్ కాలేదు. సో ఇప్పుడు చూస్తే నాకు ఆయన ఎక్కడ సైట్ చూడటానికి వచ్చాడంటే నాతో పాటు ఆఫ్టర్ సంగారెడ్డి ముంబై హైవేలో. సో ఎక్కడ పంజాగుట్ట, ఎక్కడ సంగారెడ్డి, 70-80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనుకోండి, అరౌండ్ 70 to 80. సంగారెడ్డికి అయిపోయి సంగారెడ్డి బిఫోర్కి వచ్చాడు అనుకోండి ఆయన. సో ఆ రోజు నిమ్స్ దగ్గరే ఏం లేదు, పంజాగుట్టలోనే ఏం లేదు. ఈరోజు సిటీ అవుట్స్కట్స్ దాటి BHEL దాటి కూడా వచ్చినా కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నట్లే ఉంది, అంతలా డెవలప్ అయిపోయింది ఈ ప్రాంతం అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎస్ అండి, నాకు తెలిసిన తర్వాత కూడా BHEL అనేది అవుట్స్కట్స్ మియాపూర్లో ఏమీ లేదు. సో ముంబై హైవే అలా గ్రో అవుతుందని చెప్పడం కోసమే ఇదంతా చెప్తా ఉన్నాను. బట్ ఇప్పుడు ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవే అవుతూ ఉంది, 9 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మియాపూర్ ఆల్విన్ జంక్షన్స్ని కలుపుతూ ఫ్లైఓవర్, అలాగే ఆల్విన్ క్రాస్ రోడ్స్ నుంచి అండర్ పాస్, బౌరంపేట రోడ్ నుంచి అండర్ పాస్ ఈ జంక్షన్స్కి రాబోతున్నాయి. సో ముంబై హైవే అనేది రాబోయే ఫ్యూ ఇయర్స్లోనే పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కాబోతుంది. మియాపూర్, చందానగర్, మదీనా కూడా ఈ ప్రాంతాలు ఫేడ్ అవుట్ అయ్యి మనం ఇప్పుడు మియాపూర్ గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నామో అప్పుడు లింగంపల్లి, ఇస్నాపూర్ వీటి గురించి మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు.